ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్, ఈ సందర్భంగా నేను కూడా ఈ బెల్లంపల్లి పుట్టినటువంటి వ్యక్తిగా ఈ గ్రౌండ్ కోసం కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సరే, ఈ గ్రౌండ్లో చాలామంది క్రీడాకారులు మరి రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా మరి రాణించి ఈ బెల్లంపల్లికి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినటువంటి సందర్భం. అంతేకాకుండా ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినటువంటి కొంతమంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించిన సందర్భం. గతంలో మొన్నటికి మొన్న లైబ్రరీ చైర్మన్గా నేను ఉన్నప్పుడు కూడా ఈ గ్రౌండ్ను చాలా మంచిగా చేసి ఇక్కడ మనం కోచింగ్ ఇస్తే చాలా మందికి మరి ఆర్మీలలో జాబులు కూడా రావడం జరిగింది. సో ఈ గ్రౌండ్ ఎంత మంచిగా ఉంటే అంతమంది మన ప్రభుత్వ ఉద్యోగాలుగా, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుగా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది సార్. ఇంతకు ముందు సార్ కంటే ముందు మాట్లాడమంటే మరి ఒక క్రీడాకారుడు తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సార్. ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో మరి వేణుగోపాల్ టోర్నమెంట్ అనేది కూడా ఒక నిర్వహణ జరిగేది సార్. కానీ ఆ నిర్వహణ ఇక్కడ బెల్లంపల్లి నుంచి ఏదైతే సింగరేణి యాజమాన్యం మళ్ళా పరిపాలన సౌకర్యం కోసం మరి ఇక్కడ ఉన్నట్టు జిఎం ఆఫీసును గోనేటికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి బెల్లంపల్లి యొక్క అభివృద్ధితో పాటుగా ఇట్లాంటి గ్రౌండ్లను కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది సార్. మరి ఆ నిర్లక్ష్య ధోరణితోటి ఈ గ్రౌండ్ కూడా ఎప్పటికప్పుడు రవికుమార్ లాంటి మరి ఆఫీసర్లు కొంచెం ముందుకొచ్చి క్రీడలను ప్రోత్సహించే సందర్భంలోనే ఈ గ్రౌండ్ను మీద దృష్టి సారించి మంచిగా చేసి మరి ఇక్కడ స్పోర్ట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని పట్టించుకునే పాపన పోలేదు, ఎవరు కూడా పట్టించుకునేది. అటు సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఇక్కడ అనేక అసాంఘిక కార్యకలాపాలు, తాగడం, సీజన్ కొలగొట్టడం, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. మీరు దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకొని మరి చొరవ కూడా తీసుకోవాలి. చర్య కాదు, చొరవ కూడా తీసుకొని మీరు ఈ గ్రౌండ్ మంచిగా కావాలంటే మీ తరఫున మా నుండి మేము బెల్లంపల్లి వాస్తవుడిగా ఒక రాష్ట్ర స్థాయిలో కమిషన్ మెంబర్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా దీనికి ఒక ప్రత్యేకమైన 20 లక్షల ఫండ్ కేటాయిస్తే ఇది చాలా అద్భుతంగా మారిపోతుంది సార్. గతంలో కూడా చాలా సందర్భంలో దీన్ని చేస్తామని చెప్పి గత ప్రభుత్వం అనుకున్నది. ఇప్పటి ప్రభుత్వం కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చొరవ తీసుకొని దీన్ని గ్రౌండ్ మంచిగా చేస్తామని చెప్పే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆ అవకాశాన్ని మీ స్థాయిలో మీరు వినియోగించుకొని మరి ఖచ్చితంగా సిఎస్ఆర్ నిధుల నుంచి దీనికి డబ్బులు కేటాయిస్తే ఈ గ్రౌండ్ అద్భుతంగా తయారై ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి యువకులకు ఒక మంచి గ్రౌండ్ గా మారుతుంది. వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు రావడానికి ఒక వేదికగా మారుతుంది. మరి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో పేరు తెచ్చడానికి అవకాశం ఉంటుంది. మరి సార్ చెప్పారు బెల్లంపల్లిలో గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారం చాలా నడుస్తుందని చెప్పి. వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈ బెల్లంపల్లిలో ఈ 95, 96 తర్వాత మరి నాకు తెలిసి స్పోర్ట్స్ మీద మన బెల్లంపల్లిలో చాలా మంది యువకులు మరి ఉత్సాహాన్ని చూపెట్టడం లేదు. దాంతో ఎందుకు చూపెట్టడం లేదంటే ఇట్లాంటి సౌకర్యాలు, అసౌకర్యాలకు నిలయంగా గ్రౌండ్లు మారిపోవడంతో ఎవరు కూడా రావడం లేదు. ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరోక్షంగా మరి సింగరేణి యాజమాన్యం దానికి కారకులుగా నేను భావిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు చొరవ తీసుకొని మరి సింగరేణి యాజమాన్యంతో కూడా మీరు సంప్రదించి ఈ గ్రౌండ్ను మంచిగా చేయాలి అని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఈ సందర్భంగా ఈ క్రీడాకారులందరికీ కూడా మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. మేము పిలవగానే మరి వచ్చి పిల్లల మీద ప్రేమతోటి, ఈ జిల్లా మీద ప్రేమతోటి, స్పోర్ట్స్ అంటే గౌరవంతో ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారికి మేము ప్రత్యేకమైన మా అసోసియేషన్ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, 24th నుంచి 26th వరకు జరిగినటువంటి నేషనల్ టోర్నమెంట్ లో అదేవిధంగా వాళ్ళకి మంచి అకామిడేషన్ ఇచ్చాం సార్. మరి అదేవిధంగా వాళ్ళకి మంచి భోజనం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి ఇక్కడ అన్ని కూడా బెల్లంపల్లిలో ఈ గ్రౌండ్ మూతపడుతున్న సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ క్లీన్ చేసి, మరి అదేవిధంగా గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ ప్రజల సహాయ సహకారాలతోటి మేమంతా దీనికి సున్నాలు వేసుకుంటూ ఈ గ్రౌండ్ను మేము ఇంత నీట్గా తయారు చేస్తాం సార్. సార్, మాకు ఈ గ్రౌండ్ మాకు పుట్టిల్లు సార్. ఇదే గ్రౌండ్లో నేను ఇక్కడే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే స్టేడియం మీద
చదువుకొని ఇక్కడే ఈ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి నేను 1989లో సీనియర్ నేషనల్ 400 హడిల్స్ గోల్డ్ మెడల్ కొట్టినా సార్. ఈ బెల్లంపల్లికి ఈ రాష్ట్రానికి నేషనల్ లెవెల్లో పేరు తీసుకొచ్చాం సార్. ఇక్కడ ఈ గ్రౌండ్ లో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అయిన ఇండియా లెవెల్లో నేవీలో కానీ ఇండియన్ ఆర్మీలో కానీ మా బెల్లంపల్లి పట్టణం నుంచి చాలా మంది క్రీడాకారులు ఇలా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు సార్. కానీ గత 10 సంవత్సరాల నుంచి మరి సింగరేణి యాజమాన్యం మరి ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు చూస్తుందో, మరి చాలా ఫండ్స్ ఉన్నప్పుడు కూడా ఈ గ్రౌండ్ ను పట్టించుకోవడం లేదు సార్. ఆల్రెడీ కూలిపోయే వ్యవస్థలో ఉన్నది. మరి దీన్ని మేము ఇప్పుడే పునర్నిర్మాణం చేసుకున్నాం సార్. ఈ గ్రౌండ్ కు మీ పెద్ద మనసుతోటి జీఎం గారికి చెప్పి ఈ గ్రౌండ్ కొంచెం డెవలప్మెంట్ చేస్తే వచ్చే నెల కానీ లేదంటే ఫిబ్రవరిలో కానీ మేము ఇండియా లెవెల్లో ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నామని తెలియజేస్తాం సార్. అదేవిధంగా మరి ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఆటలు ఆడడానికి యువకులు ముందున్నారు సార్. ఇక్కడ కొంతకాలం నుంచి యువకులందరూ కూడా గంజాయి బారిన పడ్డారు సార్. తల్లిదండ్రులు చాలా బాధ పెడతా ఉన్నారు. మరి వారి ఈ గంజాయి ఎవరైతే తాగుతున్నారో యూత్ ను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి కంట్రోల్ చేసి మీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ కమిటీ అయ్యారు సార్. అవసరమైతే రిటైర్డ్ అయిన మేము చాలా మందిని మీ అండర్లో పనిచేయడానికి మాకు ఎట్లా పెన్షన్ వస్తాను సార్. మాకు జీతం ఇవ్వకుండా కూడా మేము పనిచేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే సిబిసిఐ లో నేను గత 15 సంవత్సరంలో ఆల్ టైప్స్ ఆఫ్ వింగ్ లో పనిచేశాను సార్. అదేవిధంగా వరంగల్లో యాంటీ గుండా స్క్వాడ్, యాంటీ డ్రగ్స్ అన్ని కూడా నేను అన్ని శాఖల్లో పనిచేశాను సార్. పిల్లల చాలా బంగారు భవిష్యత్తు దీర్ఘారిపోతున్నది సార్. మీరు ఆటలకు కొంచెం కోఆపరేట్ చేయండి సార్. మేము ఖచ్చితంగా వాళ్లకు మేము పూర్తి సహాయ సహకారాలు అందించి ఒక మంచి కోచ్ వ్యవస్థను మేము నిర్మాణం చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా సార్, మీరు ఈ క్రీడలపై కొంచెం బడ్జెట్ శాంక్షన్ చేసి తర్వాత ఈ క్రీడలను మీరున్నంత కాలం లోపల పెంపొందింపజేయాలి. అదేవిధంగా పీఈటీల వ్యవస్థ బాగాలేదు సార్. ఎందుకంటే వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల అందరి పీటీలకు చెడ్డ పేరు వస్తున్నారు సార్. పీటీ వ్యవస్థ మీద మీ కన్ను ఖచ్చితంగా ఉండి ఖచ్చితంగా ఎవరు ఏ పీటీలు చాలా చక్కగా పనిచేస్తారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా మీకు నేను కోరుకుంటున్నాం సార్. సార్, మా చిన్న మాట మీకు చెప్పగానే మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ Honorable Telangana SC Commission member Sri Praveen Kumar Garu, at the same time retired additional SP Garu, other volunteers, organizers and all sportsmen participants, all media personnel, a very good evening to all of you. So in Bellampalli area we are conducting national championship for softball, baseball, for junior, sub-junior, both boys and girls. It's a very remote area, but for sports there are chances, there are desire, and that's why we are conducting in this Bellampalli ground this national championship. And I am able to find it out from various states. Participants have come and joined this competition. So in human life, sports is one of the games, and sport is one of the most important aspects of life. And particularly in the present situation when people are facing the issues of mental health, physical health, non-communicable diseases, this sports and games is the answer for all these. A person who participates in games and sports not only learn to work in team, but they also get used to the challenges of life. Particularly there are some aspects like discipline. Then winning and losing is the part of game, and same thing, if we put the similar kind of efforts in life also, sometimes it doesn't go the way which we thought to be. So these are the
certain aspects of games and sports which teaches us how to be a better human being, how to be a better citizen of country or state, and how we can participate by collaboration, by competition in the development of the state or nation. So these are all parts and parcel of the games and sports. So you all have participated in these games. Those who have won, I congratulate them. Those who participated, they are also of the same caliber. Maybe because someone has to win, so someone will win. But it's a participation which matters. Win and lose are the part of life and part of the game. Regarding this ground, we'll definitely take steps to restore this ground. Either Singareni will do the work, or if they hand over to us, we'll take care of the ground. So, and for other sports facility, for district center or constituency center, we're trying to develop the sports facility. Our government is also committed for the development of a sports facility. Recently only we have conducted CM Cup, in which from our district around 7,000 odd sportsmen participated. So, and I think Telangana is one of the first states which is contemplating the establishment of a sports university. So government is also committed for the sport. For different aspects, we have certain facilities which should be in the constituency headquarters or district headquarters. We will definitely take the step to restore that facility, and whatever is possible from district university, we will definitely take it up. And I once again congratulate all of you who have participated in this games. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.